श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अतः पञ्चदशोऽध्यायः। पुरुषोत्तमप्राप्तियोगः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः। अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके। न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा। अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा। ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः। तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः ప్రవృత్తి ప్రసృతా పురాణి. తాత్పర్యము: శ్రీ భగవానుడు అన్నాడు, మొదలు పైకి శాఖలు క్రిందకి ఉన్న అశ్వత్థాన్ని అవ్యయమైనదని పెద్దలు చెప్తారు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎరిగిన వారు వేదాలను ఎరిగినట్లే. దాని కొమ్మలు క్రిందకి పైకి విస్తరించుకొని ఉన్నాయి. గుణాల చేత పెరుగుతాయి. విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. కర్మలలో బంధిస్తాయి. దాని వేళ్ళు క్రిందకి బాగా పాతుకొని పోయి మనుష్యలోకం అంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి. దాని రూపం ఆ ప్రకారంగా అంటే తలక్రిందులుగా ఉండే చెట్టులా ఇక్కడ కనిపించదు. దాని మొదలు తుది ఆధారము ఏవీ కనిపించవు. గట్టిగా పాతుకుపోయిన ఈ అశ్వత్థాన్ని దృఢమైన అసంగభావము అనే ఆయుధంతో ఛేదించి ఆ తర్వాత ఎక్కడికి చేరితే మళ్ళీ తిరిగిరారో ఆ స్థానాన్ని వెతకాలి. ఎవరి నుండి పురాతనమైన సృష్టి కార్యము ప్రారంభమైనదో ఆ ఆది పురుషుణ్ణే నేను శరణు వేడుతాను.